అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. రథోత్సవాన్ని తొలగించేందుకైతే భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిన్న రాత్రి ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనాలను అయితే ప్రారంభించగా పెద్ద ఎత్తున భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు స్వామివారి రథోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు భక్తులు అయితే రథోత్సవాన్ని చూసేందుకు తరలి వచ్చారు. సాధారణంగా ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున భక్తులు రథాన్ని స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. అంతేకాకుండా స్వామివారికి అరటిపళ్ళు ఎంత ప్రీతికరమైనవి కాబట్టి స్వామివారికి అరటిపళ్ళు కూడా విసురుతారు. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా అరటిపళ్ళను కూడా స్వామివారి రథం వైపుకి ఆ విధంగా విసురుతూ ఉంటారు. అది చాలా పవిత్రంగా అయితే భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రథోత్సవానికి సంబంధించి స్వామివారి చెల్లెలు ఎవరైతే గుర్రాలక్క ఉందో ఆ అమ్మవారి ఆలయం వరకు కూడా ఈ రథం వెళ్తుంది. అనంతరం అక్కడి నుంచి మరొకసారి వేరే మార్గం గుండా రథాన్ని అయితే ఇక్కడికి తీసుకొస్తుంటారు. అయితే ఈ రథోత్సవం కార్యక్రమం ప్రతి ఏడాది కన్నుల పండుగ జరుగుతుంది. అయితే ఈ ఏడాది మాత్రం భక్తులు పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారని చెప్పాలి. గత ఏడాది కంటే ఈ ఏడాది స్వామివారిని చూసేందుకు భక్తులు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ రథోత్సవాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచి ముందు 2 రోజుల ముందుగానే, అంటే అంతర్వేది ఏకాదశికి 2 రోజుల ముందుగానే భక్తులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా తండాలుగా కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడుతూ ఉంటారు. అయితే స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడుతున్న క్షణంలో పోలీసులు బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. గత రాత్రి స్వామివారి కళ్యాణం అనంతరం ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనాలను అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మనం చూసుకోవచ్చు స్వామివారి రథం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఎంతో ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళుగా కూడా రథోత్సవాన్ని స్వామివారికి గత పూర్వం నుంచి కూడా స్వామివారికి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ రథోత్సవాన్ని చూసేందుకు, అంతేకాకుండా రథాన్ని లాగేందుకు పెద్ద ఎత్తున అయితే భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వస్తుంటారు. అంతేకాకుండా ఇది ఒక సాగర సంగమం, అంటే సముద్రము గోదావరి రెండు కూడా ఈ ప్రాంతంలో అంతర్వేదిలో కలుస్తూ ఉంటాయి కాబట్టి సాధారణంగా నిత్యం కూడా ఈ క్షేత్రానికి భక్తులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఈ అంతర్వేది ఏకాదశి రోజు నాడు మాత్రం భక్తులు రికార్డు స్థాయిలో వస్తూ ఉంటారు. స్వామివారికి నవనారసింహ క్షేత్రాల్లో అంతర్వేది క్షేత్రం ఒకటి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. మనం చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఇసుక వేస్తే రాలనంత జనం కూడా ఇక్కడికి అంతర్వేది చేరుకున్నారని చెప్పాలి. గత రాత్రి నుంచి స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఉదయం నుంచి కూడా రథోత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఈ రథోత్సవాన్ని చూసేందుకు రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడుతూ ఉంటారని చెప్పాలి. మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. రథం ముందు దాదాపు 1 కిలోమీటర్, రథం మధ్యలో, రథం వెనక భాగం 1 కిలోమీటర్ వరకు కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు బారులు తీరడానికి చెప్పాలి. స్వామివారిని చూసేందుకు, స్వామివారికి అరటిపళ్ళను సమర్పించేందుకు, ఈరోజు స్వామివారి రథం లాగేందుకు ప్రతిదీ కూడా ఒక పుణ్యఫలంగా భావించి భక్తులైతే తండాలుగా వస్తూ ఉంటారు. మన ఆర్టీవీ ద్వారా ప్రత్యక్షంగా చూడొచ్చు స్వామివారి రథాన్ని గతంలో కొంతమంది దొండగులు అంటించేసిన నేపథ్యంలో ఆ తర్వాత ప్రభుత్వం కూడా రథాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. అదే రథం ఇప్పుడు కూడా ఉందని చెప్పాలి. ఈ రథోత్సవ కార్యక్రమం కన్నులకొండ ఉభయ గోదావరి జిల్లాలోనే నరసింహస్వామి వారి రథోత్సవాన్ని తొలగించేందుకు పెద్ద ఎత్తున అయితే భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఉదయం నుంచి స్వామివారి రథాన్ని చూసేందుకు, రథాన్ని లాగేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వచ్చారని చెప్పాలి. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఇక్కడ అంతర్వేది ప్రతి గ్రామ పురవీధులన్నీ కూడా భక్త జన సముద్రంతో మునిగిపోయాయి. ఈరోజు ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం నుంచి తన చెల్ల ఎవరైతే ఉన్నారో గుర్రాలక్క, తన ఆలయం వరకు, అక్కడి వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్ల ద్వారా ఈ రథాన్ని లాగుతూ తీసుకువెళ్తారు. అనంతరం అక్కడి నుంచి మరొక మార్గం ద్వారా స్వామివారి ఆలయానికి రథాన్ని చేరుస్తూ ఉంటారు. ప్రత్యక్షంగా మనం ఈ విజువల్స్లో క్లియర్గా ఆర్టీవీ ద్వారా మనం చూడొచ్చు. ఈ రథాన్ని, స్వామివారి రథం లాగేందుకు భక్తులైతే పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారని చెప్పాలి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The road, vicious